గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఇటువంటి సతోషి, సీలియా, ఎథేన్, అవైవ్, బాండెక్స్ ఇట్లా యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ ద్వారా మైనింగ్ చేసేవాళ్ళం. దీని ద్వారా ప్రత్యేకంగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఇలా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళ ఫోను నిండిపోవడము, స్పేస్ సరిపోకపోవడము, తర్వాత ఇట్లా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ఈ పద్ధతులు కాకుండా పద్ధతి మారింది. ఇప్పుడు పద్ధతి ఏంటంటే టెలిగ్రామ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ టెలిగ్రామ్లో మనకి ఇలా రిఫరల్ లింక్స్ వస్తాయి. సో ఈ రిఫరల్ లింక్ ఏంటంటే ఇప్పుడు హ్యామ్స్టర్ ఒకటి చూద్దాం. ట్యాప్ స్వాప్, తర్వాత హ్యామ్స్టర్. ఇక ఇది హ్యామ్స్టర్. సో ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ అనేది ఉంది కదా, దీంట్లో మనము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది హ్యామ్స్టర్ డ్యామ్. హ్యామ్స్టర్ ఓకే. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము కింద చూడండి, కింద ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మైనింగ్ అని, తర్వాత సో ఇట్లా వస్తాయి. మనం ఇవి తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి మైనింగ్, ఫ్రెండ్స్, తర్వాత ఎర్న్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మనము వీటిని ట్యాప్ చేయటం ద్వారా, ఇట్లా ట్యాప్ చేయటం ద్వారా ఇప్పుడు మీకు ఈ వీడియో చూసే వాళ్ళకి చాలామందికి 1 కానీ, లేకపోతే 2 కానీ, లేదా 3 కానీ, ఇక్కడ +3, +4 కనపడతాయి. కానీ ఇక్కడ చూడండి +18 కనపడుతున్నాయి. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి టాస్క్లు చాలా బై చేయటం వల్ల ఈ +18 అనేది కనపడుతుంది. ఈ +18 కాదు, ఇంకా పెద్ద స్థాయికి కూడా వెళ్ళొచ్చు. సరే, అది ఒకటి. తర్వాత ఇక్కడ మల్టీ ఎనర్జీ లిమిట్స్, మల్టీ ఫుల్ ఎనర్జీ, వీటిని కూడా ఎప్పటికప్పుడు మనము సంపాదించుకుంటూ ఉండాలి. ఇక మైనింగ్లోకి వస్తే ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 50 lakhs కాయిన్స్ ఉన్నాయి చూసారా, 50 lakhs. ఈ 50 lakhs కాయిన్స్ రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు గెయిన్ చేయొచ్చు. అంటే 5 మిలియన్ కాయిన్స్ రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు గెయిన్ చేస్తే ఎన్ని కాయిన్స్ వస్తాయో ఒకసారి చూడండి. సో ఇది రావాలి అంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ మార్క్స్. ఈ మూడింటికి ఆన్సర్ ఏంటో మనకు తెలిస్తే మనము ఇవి గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ మూడింటికి ఆన్సర్ ఏంటనేది తెలియాలి అంటే మనము ఈ హ్యామ్స్టర్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక ట్విట్టర్ అకౌంట్లో చూడండి, ట్విట్టర్ అకౌంట్లో 5 hours కంటే ముందుగా 5 hours దాటిపోయింది మనం చూడకూడదు. ఇక్కడ చూడండి 3 hours అవుతుంది. ఈ 3 hours, 4 hours, 5 hours లోపు ఉండాలి. సో 5 hours లోపు ఉన్న దాన్ని చూడండి, ఇక్కడ పయనీర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి 3 hours. ఈ 3 hoursలో మనం దీన్ని చూస్తే యాప్ సెంటర్ లిస్టింగ్ అని ఒకటి, బిస్దేవ్ టీమ్ అని ఒకటి, Web3 అకాడమీ లాంచ్. సో మొదటిది ఏంటి, యాప్ సెంటర్ లిస్టింగ్. ఈ యాప్ సెంటర్ లిస్టింగ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ దానికి ఆన్సరు యాప్ సెంటర్ లిస్టింగ్. ఓకే, ఫస్ట్ దానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ యాప్ సెంటర్ లిస్టింగ్. ఈ యాప్ సెంటర్ లిస్టింగ్ అనేది ఎక్కడ ఉంది అనేది మనము ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 1 మార్కెట్స్, 2 PR టీము, 3 లీగల్, స్పెషల్స్.
సో మార్కెట్స్లో చూద్దాం. యాప్ సెంటర్ లిస్టింగ్, యాప్ సెంటర్ లిస్టింగ్ ఇక్కడ మార్కెట్స్లో లేదు. పిఆర్ అండ్ టీంలో చూద్దాం. యాప్ సెంటర్ లిస్టింగ్ ఇట్లా చూడాల్సిందే, మనకి ముందే తెలియదు. ఇక బిజ్దేవ్ టీం అనేది ఒకటి ఉంది, మనకు మొదటిది కావాలి, యాప్ సెంటర్ లిస్టింగ్ కావాలి. సో ఇక్కడ లేదు. లీగల్లో చూద్దాం, యాప్ సెంటర్ లిస్టింగ్. ఇక్కడ కూడా లేదు. స్పెషల్స్లో యాప్ సెంటర్ లిస్టింగ్, ఇది ఇక్కడ ఉంది చూసారా, యాప్ సెంటర్ లిస్టింగ్. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తుంది, 23K ఉంది. లెవెల్ 3 వరకు దీన్ని కంప్లీట్ చేయాలి. 3 లెవెల్స్ కంప్లీట్ చేయాలి దీన్ని. సో 3 లెవెల్స్ కంప్లీట్ చేయాలా. ఇక్కడేమో 23K ఉంది. 23,000 కాయిన్స్ ఉంటేనే దీన్ని ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తాం. ఓకే, తర్వాత యాప్ సెంటర్ ఇక్కడ రైట్, ఇక్కడ రావాలి. ఇక్కడ ఇది అయిపోయింది, ఇక దీని అవసరం లేదు. ఇక సెకండ్ది ఏంటనేది చూడాలి. ఇక్కడ వచ్చిందా లేదా అనేది ముఖ్యమండి. ఇక్కడ వచ్చింది. సో ఇక దీని గురించి మనం మర్చిపోవచ్చు, యాప్ సెంటర్ లిస్టింగ్ అనేది మర్చిపోవచ్చు. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏముంది ఇక్కడ, బిజ్దేవ్ మనకి ఇక్కడ పిఆర్లో కనపడింది, పిఆర్ టీంలో. ఇదిగో బిజ్దేవ్ 500తో మనము కాయిన్స్తో తీసుకున్నాం. ఇగో డైలీ కాంబో 2 కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, మనం పైన కూడా చూసుకోవాలా. ఇక్కడ కూడా వచ్చేసింది, 1 కంప్లీట్ అయింది, 2 కంప్లీట్ అయ్యింది. ఇక 3వది ఉంది. ఈ 3వది కూడా కంప్లీట్ చేస్తే 5 మిలియన్ కాయిన్స్, ఇక్కడ 44 లక్షలు ఉన్నాయి కదా, ఈ 50 లక్షల కాయిన్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. చూద్దాం ఇదేంటో చూద్దాం. Web3 అకాడమీ లాంచ్ ఎక్కడుంది అనేది చూడాలి మనం. స్పెషల్స్లో ఉందా Web3 అకాడమీ లాంచ్, ఇదిగో Web3 అకాడమీ లాంచ్. ఇది ఒకటి చేసుకుంటే అయిపోయినట్టే. Cryptocurrency is digital money that uses decentralized blockchain technology to ensure security and fast transfers. Cryptocurrency షేర్ చేద్దాం. హామ్స్టర్ కాంబాట్. ఓకే, cryptocurrencies are divided into coins. అది అయిపోయినాక మళ్ళీ మనము ఇక్కడికి వచ్చేసి గో హెడ్ అంటాం. ఇక చూసారా, గో హెడ్ అన్న వెంటనే 50 lakh కాయిన్స్ వచ్చేసినాయి. యా, ద కాంబో ఈజ్ కంప్లీట్, యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇలా చేస్తే, ఊరికే ట్యాప్ చేస్తే ఎన్ని చేస్తామంటే రోజుకి ఒక 5,000 10,000 చేయడం కష్టం. కానీ టెక్నికల్గా చేస్తే రోజుకి 5 మిలియన్ కాయిన్స్ ప్రతి ఎవ్రీ 5 అవర్స్కి వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు చూడండి పైన ఎన్ని కాయిన్స్ ఉంటాయో చూసారా, 53,96,000 కాయిన్స్ వచ్చేసినాయి. ఈ కాయిన్స్ వచ్చినమ్మటే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎప్పటికప్పుడు మనము పెంచుకుంటూ పోవాలి. ఎర్నింగ్ పర్ ట్యాప్, ఒక్క ట్యాప్కి ఒక్కసారి టచ్ చేస్తే 2 కాయిన్స్ 3 కాయిన్స్ కాదండి, ఇక 18, 20కి రీచ్ అవ్వాలా, 50కి రీచ్ అవ్వాలా. కాయిన్స్ టు లెవెల్ అప్ 50 మిలియన్ వరకు మనము లెవెలప్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇలా టెక్నికల్గా చేస్తే మనం చాలా ఎక్కువ కాయిన్ సంపాదించి పెద్ద స్థాయిలో కోర్ కాయిన్ బాగా టెక్నికల్గా చేసిన వ్యక్తులు 20 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 అట్లా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో దీన్ని కూడా మనము టెక్నికల్గా చేసి పెద్ద స్థాయిలో మనం సంపాదించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్యాప్ చేస్తే ఇట్లా ట్యాప్ చేస్తే కూడా కాయిన్స్ వస్తాయి, కానీ ఎక్కువ స్థాయిలో రావు అన్నమాట. ఓకే, బూస్ట్ ఇక చూసారా, బూస్ట్లో ఇక్కడ మల్టీ ట్యాప్ ఎనర్జీ లిమిట్ అనేవి కూడా ఎప్పటికప్పుడు బై చేస్తూ ఉండండి.
40 లక్షలు అండి. ఇక్కడ ఉన్నదే 53 లక్షలు, 40 లక్షలు అయిపోతుంది. అయినా సరే దీన్ని మనం తీసుకోవాలి. ఇగో 13 లక్షలే ఉన్నాయి, ఇంకా 13 లక్షలే ఉన్నాయి కాయిన్స్. అలా వచ్చినాయి ఎమ్మటే నేను ఆ 40 లక్షల కాయిన్స్ తోటి మళ్ళీ మల్టీ ట్యాప్ని బై చేసిన. నెక్స్ట్ మళ్ళీ కాయిన్స్ ఇంకొక 5 lakhs మళ్ళీ 50 million కాయిన్స్ మళ్ళీ వస్తే 5 million కాయిన్స్ ఈసారి ఎనర్జీ లిమిట్ను కూడా పెంచుతాను. సో ఇలా చేయండి. అద్భుతంగా మనము ఈ హ్యామ్స్టర్ నేను ఎప్పటికప్పుడు వీడియో చేసి పెడతా ఉంటాను. నా వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ఈ కాయిన్స్ని పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.